హాయ్ హలో అందరికీ నమస్తే. బాగున్నారా? ఇవాళ అయితే మనం ఫిష్ కర్రీ చేసుకోబోతున్నాం. ఈ వీడియో అయితే ఈ ఛానల్లో పెడుతున్న ఫస్ట్ లాంగ్ వీడియో. మీరు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. అవును, మీరు సబ్స్క్రైబ్ చేసిల్లా? అండ్ ఇదైతే మా అమ్మమ్మ రెసిపీ. ఈ కర్రీలో అస్సలు స్కిప్ చేయని ఐటమ్స్ అయితే రెండు ఉన్నాయి. అవేంటి అంటే, ఒకటి కాల్చిన ఉల్లిగడ్డ అండ్ సెకండ్ది మెయిన్ ఇంగ్రీడియంట్ తియ్యటి చింతపండు. ఈ చింతపండు వల్లనే ఫిష్ కర్రీ చిక్కగా వస్తుంది. ఇప్పుడైతే మనం కర్రీ స్టార్ట్ చేయముందే ఆనియన్ని కాల్చి దంచి మరియు పెట్టుకోవాలి. అండ్ చింతపండుని మాత్రం నానబెట్టాలి. కాల్చిన ఆనియన్ చింతపండు రెడీ చేసుకున్నారా? సో ఇప్పుడు మనం కర్రీ స్టార్ట్ చేద్దాం పదండి. మీరైతే పొయ్యి మీద కాలవాలి. మాకైతే పొయ్యి అందుబాటులో లేదు కాబట్టి గ్యాస్ మీద కాలుస్తాను. పొయ్యి మీద అయితే ఒక 5 minutes అయినా ఏం కాదు. గ్యాస్ మీద అయితే ఒక 8 minutes ఉంచితేనే ఉల్లిగడ్డ మొత్తం ఉడుకుతుంది లోపల. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఫిష్ కడాయి పెట్టుకోవాలి. ఫిష్ కడాయి ఎందుకంటే నార్మల్ గిన్నెలు అయితే మనం కర్రీ చేసేటప్పుడే పీసులు విరిగిపోతాయి కాబట్టి. సో ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసి ఫిష్ కడాయి తీసుకొని అందులో పావెడు ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ ఎక్కినాక జీలకర్ర వేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డలు కూడా వేసుకోవాలి. ఉల్లిగడ్డలు కొంచెం వేగినాక మనం దంచి పెట్టుకున్న కాల్చిన ఉల్లిగడ్డను కూడా వేసుకొని కలబెట్టుకోవాలి. కాల్చిన ఉల్లిగడ్డలు మాత్రం అస్సలు స్కిప్ చేయకండి. ఉల్లిగడ్డలు గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వెయిట్ చేసి టేబుల్ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసి కలబెట్టాలి. తర్వాత 1 tablespoon పసుపు వేసి కలబెట్టాలి. ఇప్పుడు మనం తెచ్చుకున్న 1 kg ఫిష్ని కూడా ఒక్కొక్కటి నెమ్మదిగా ఆయిల్లో వేసి ఉప్పు వేసుకొని ఒకసారి కలబెట్టాలి. ఇప్పుడు గ్యాస్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని 2 minutes ఫిష్ని మగ్గని. మీరు వాడేది తియ్యటి చింతపండు అయితే కొంచెం ఎక్కువ నానబెట్టుకున్నా ఏం కాదు. కానీ తియ్యటి చింతపండు అయితే ఏ మసాలా లేకుండా ఫిష్ కర్రీ చిక్కగా వస్తుంది. అదే పుల్లటి చింతపండు అయితే పులుసు చిక్కగా రాదు అండ్ టేస్టే చేంజ్ అవుతుంది. మనం నానబెట్టుకున్న పిరికెడు చింతపండును తీసి గుజ్జు తీయాలి. ఫిష్ కర్రీకి మాత్రం పుల్లటి దానికంటే తియ్యటి చింతపండు అయితేనే బాగుంటుంది. చింతపండు గుజ్జు చేసినాక మాత్రం పక్క ఈ గ్లాసెడు 1.5 glass వాటర్ పోతే చాలు. ఇదే మెయిన్ పాయింట్. ఇప్పుడు చింతపండు గుజ్జు మొత్తం కడాయిలో వేసుకోవాలి. వేసుకున్నాక 2 tablespoon కారం, 1 tablespoon గరం మసాలా అండ్ 2 tablespoon జీలకర్ర మెంతుల పొడి వేసి గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి ఒక 10 minutes వదిలేయాలి. అప్పుడు సూప్ కొంచెం చిక్కదనానికి వస్తుంది. అప్పుడే మనం కొత్తిమీర కడాయి గ్యాస్ సిమ్ చేసి కడాయి మూత పెట్టి 5 minutes ఉంచాలి. అంతే అండి, వేడి వేడి ఫిష్ కర్రీ రెడీ. ఫిష్ కర్రీ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.